తెలంగాణకు జలద్రోహం, ఏపీకి ఎవరు దాసోహం. తెలంగాణలో మరోసారి సాగునీటి సమరం కొనసాగుతోంది. నదీ జలాల్లో తెలంగాణకు ద్రోహం జరిగిపోయిందని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జలద్రోహం చేసింది మీరంటే మీరే అంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. కేసీఆర్ తెలంగాణ సాగునీటి రంగానికి మరణ శాసనం రాశారని కాంగ్రెస్ ఆరోపిస్తే, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఆంధ్రాకు దోచిపెడుతూ చంద్రబాబుకు గురుదక్షిణ అందిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు కేసీఆర్ గారు 299 మాకు చాలు, 512 మీరు తీసుకెళ్ళండి అని ఒక మరణ శాసనం రాసిండు కృష్ణా పరివాహక ప్రాంతానికి. కేంద్ర ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డికి మీరు ఎన్ఓసి ఇస్తే తప్ప మీరు మాట్లాడడానికి లేదు అని ఇరిగేషన్ యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అన్నాడంటే మా ప్రయత్నం లేకుంటేనే ఆ మాట చెప్పిండా. పాలమూరు రంగారెడ్డి అయినా డిండికైనా అనుమతులు తీసుకోవడానికి పక్క రాష్ట్రంతో చర్చలు చేస్తున్నాం. చర్చలు సానుకూలమైన దిశగా సాగుతున్నాయి. తొందరలోనే మీకు ఒక మంచి వార్త వినిపిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ జలదోపిడికి సహకరిస్తున్నారన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే, రాష్ట్రం ఏమన్నా కానీ చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, గురువు గారికి గురుదక్షిణ చెల్లించడం కోసం ఇవాళ ఆయన గారు తల్లి లాంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహాన్ని తలబెడతా ఉన్నాడు. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనం ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కట్టమన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే వి విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికెళ్ళిపోతామంటే నువ్వు డూడు బసవన్న లెక్క తలుపుడేంది? నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేసి ఉంటాడు. ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. కేంద్రం అండతో ఏపీ సర్కార్ రహస్య సమావేశాలు ఏర్పాటు చేసి జలదోపిడికి స్కెచ్ వేసిందన్నారు హరీష్ రావు. సీక్రెట్గా చేస్తుంది అంతా. ఎంత సీక్రెట్ అంటే అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఉండే ఏం జరిగిందో తెలియదు. ఫైనల్గా సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను నా దగ్గర అన్ని ఆధారాలతో చెప్తున్నాను. ఇప్పటిదాకా ఎన్ని మీటింగ్లు అయినాయంటే, మన ముఖ్యమంత్రి కూడా ఒక మీటింగ్లో పాల్గొన్నాడు. చంద్రబాబు ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీలో వాటర్ సెక్రటరీనే తన మనిషిని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ కాంతారావు గారు ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రిని, మన నీళ్ల మంత్రిని, మన ఈఎన్సీని, మన అడ్వైజర్తోని మార్చి 26, 2026 నాడు మొదటి మీటింగ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని సిఆర్ పాటిల్ సమక్షంలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకుపోవడానికి ఒక మీటింగ్ జరిగింది. ఎందుకు ఇంత సీక్రెట్గా ఈ మీటింగులు చేస్తున్నారు? ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఎందుకు బయటకు వస్తలేవు? గోదావరి కావేరీ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ తెలంగాణ పాలిట శాపం అన్నారు హరీష్ రావు. 3వ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ 3వ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇక తెలంగాణ నుంచి తీసుకుపోవడం లేదు. ఇక పోలవరం టు నల్లమల సాగర్ టు గ్రాండ్ ఆయనకట్ కావేరీ తీసుకుపోతాం. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర 3వ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. తెలంగాణకు 213 టీఎంసీల నష్టం జరుగుతుందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఇవాళ ఈ 139 టీఎంసీలు రేపు అనుమతులు వస్తాయా? ఒక్కసారి పోలవరం కావేరీ లింక్ అయినాక ఇంకా గోదావరి నది మీద తెలంగాణకు ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? మనకి ఇంకా 139 టీఎంసీకి గోదావరిలో సిడబ్ల్యూసీ అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. అది కాకుండా 74 ఇవి రావాలి కదా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో. 148లో సగం ఏమంటే ఆ రోజు ఒప్పుకున్నది కదా కేంద్రం. ఈ 139 మరియు ఈ 74 అంటే 213 టీఎంసీలు ఇవాళ తెలంగాణకు బొక్కబడబోతున్నది. గోదావరిలో 213 టీఎంసీలు తెలంగాణకు నష్టం జరగబోతా ఉంది. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తుమ్మడిహట్టిపై హరీష్ రావు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు ఆయన. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలు అని మీరు ఉమాభారతి గారి దగ్గర, కేంద్ర మంత్రి గారి దగ్గర సంతకం పెట్టచ్చి ఈరోజు తెలంగాణకు కృష్ణా జిల్లాలో మరణశాసనం రాసింది మీరు కాదంటున్నా. అలాంటి మీరు ఈరోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మాకు 299 టీఎంసీలు చాలన్నారు. మనకు కృష్ణా పరివాహక ప్రాంతంలో 500 పైకి టీఎంసీలు వాటర్ కావాలన్నా
ఆ రోజు సంతకం పెట్టచ్చి ఈరోజు మీరు మాట్లాడేది చెప్పండి. తుమ్మిడెట్టి గురించి మాట్లాడరు. ఈరోజు తుమ్మిడెట్టి దగ్గర మనం నిర్మాణం చేసుకుంటే ఈరోజు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు వరప్రధానిగా మారేటువంటి తుమ్మిడెట్టి దగ్గర భారతీయ జనతా పార్టీకి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాస్తే దానికి కూడా మాట్లాడినట్టు మీరు ఈరోజు కృష్ణా జిల్లాల గురించి మీరు మాట్లాడే మాటలు ఈరోజు సబబు కాదని మాట్లాడే మాట సబబు కాదంటున్నా. మరోవైపు కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుకుంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు.